వృశ్చిక రాశి వారికి జూన్ నెలలో జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. కాసేపు పనులన్నీ పక్కన పెట్టి వృశ్చిక రాశి వారు ఈ వీడియోను వినటం వల్ల అసలు ఈ జూన్ నెలలో మీకు ఏం జరగబోతుంది, ఏం చేయాలి, ఏం చేయకూడదు, అలాగే మీకు ఏదైనా ప్రయాణాలు ఉన్నాయా, ప్రయాణాల వల్ల మీకు ఏదైనా లాభాలు ఉన్నాయా లేదా నష్టాలు ఉన్నాయా, అలాగే మీరు ఎవరైనా కలుస్తారా, ఇలాంటి ప్రతి విషయం కూడా మీకు జరిగేది చక్కగా వివరించడం జరుగుతుంది. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు వినండి. అప్పుడే మీకు అంతా చక్కగా అర్థమవుతుంది. అలాగే వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయగలరు. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమంది వృశ్చిక రాశి వ్యక్తులకు చేరే అవకాశం అనేది ఉంటుంది. వృశ్చిక రాశి వారు వచ్చేటప్పటికి వ్యక్తిగతంగా చాలా మంచివారు, అలాగే చాలా తెలివైనటువంటి వారు, మంచి సమయస్ఫూర్తి కలిగినటువంటి వ్యక్తులుగా చెప్పుకోవచ్చు. అంటే ఏ సమయానికి ఎలా స్పందించాలి, ఎలా మాట్లాడాలి, ఎలా మాట్లాడకూడదు, ఎవరి దగ్గర ఎలా నడుచుకోవాలి, ఎలాంటి పనుల్లో మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఏ పనిలో ఎలాంటి సమయస్ఫూర్తి కలిగి ఉండాలి, ఇలా ప్రతిదీ కూడా ఏంటంటే మంచి తెలివితేటలతో కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. అలాగే వీరికి ముందు చూపు అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. అంటే దూరదృష్టి అనేది కూడా వీరికి చాలా ఉంటుందన్నమాట. అలాగే ముందు జరిగేటువంటి కొన్ని విషయాలు కూడా వీరేంటంటే అంచనా వేయగలుగుతారు. అలా వీరి అంచనాలకు తగ్గట్టుగా అవి అలాగే జరుగుతూ ఉన్నాయి అన్నమాట. కొన్ని విషయాలు వీళ్ళు ముందుగా కరెక్ట్గా గెస్ చేసినట్టుగానే వీరికి అది జరుగుతూ ఉంటుందన్నమాట. అలాగా వీరికి ఏంటంటే ఆ నాలెడ్జ్ ఉంటుందని చెప్పుకోవచ్చు. అయితే వీరి జీవిత పరంగా కష్టాల సంఖ్య కూడా చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. కష్టాలతో వీరు ఒక ఫైటింగ్ అనేది చేస్తారు. ఎందుకంటే ఒక సమస్య తీరిపోయేసరికి ఇంకొకటి, అంటే వీరి జీవితం ఎలా ఉంటుందంటే అన్నీ ఉన్నా అంటే ఆ విస్తరిలో వచ్చేటప్పటికి ఎన్నో రకాలుగా పంచభక్ష పరిమాణాలు ఉంటాయి. చక్కగా వడ్డించి విస్తరి ఏంటంటే కలకలలాడుతూ ఉంటుంది. చక్కగా అన్ని రకాలైనటువంటి తినుబండరాలతో విస్తరి అంతా కలకలలాడుతూ ఉంటుంది. అంటే తినమని చెప్పేసి దేవుడు ఒక వరం ఇచ్చాడు, కానీ వీరి పరిస్థితి ఎలా ఉంటుందంటే తినలేరన్నమాట. అలాగా ఏంటంటే అదే మన పెద్దలు అంటూ ఉంటారు, అన్నీ ఉన్నాయి అల్లుడు నోట్లో శని ఉందని చెప్పేసి. అలాగే ఈ వృశ్చిక రాశి వారికి ఏంటంటే వీరి జీవితంలో దాదాపు అన్నీ ఉంటాయండి. కాకపోతే వీరి మనశ్శాంతి అనేది కరువై ఉంటుంది. ఎక్కడో ఏదో ఒక వెలితి, ఏదో ఒక సమస్య చెప్పుకోలేరన్నమాట. బాధ ఏంటంటే ఒక బయటకి చెప్పుకోలేక వాళ్ళలో వాళ్ళు ఉంచుకోలేక ఎప్పుడు కూడా ఏదో ఒక రకమైనటువంటి భావనతో ఒంటరిగా అలా వాళ్ళలో వాళ్ళే కుమిలిపోతూ ఉంటారని చెప్పుకోవచ్చు. అలా ఉండి ఒక్కసారిగా కోపం అనేది విపరీతంగా ఎక్కువైపోతుంది. అంటే మనసులో ఒక అగ్నిపర్వతాన్ని దాచుకొని అది ఎవరైనా కదిలించినప్పుడు ఒక్కసారిగా బగ్గుమంటుందన్నమాట. అలా ఉంటుంది. ఇలా ఈ రాశి వారికి ఏంటంటే లోపల మనోవ్యాధి అనేది ఎక్కువగా ఉంటుందండి. మానసికంగా ఏంటంటే ఏదో ఒక కోల్పోయినటువంటి భావన అనేది వీరిలో ఎప్పుడూ కూడా కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఎందుకు అంటే మన శరీరానికి ఏదైనా అనారోగ్యం వస్తే దానికి తగ్గటువంటి జాగ్రత్తలు మనం తీసుకోవచ్చు, కానీ మనసు అనేది అదుపులో లేనప్పుడు, మానసికమైనటువంటి ప్రశాంతత అనేది లేనప్పుడు, అది కొన్ని కోట్ల డబ్బు పెట్టి కొనుక్కోలేనిది, అంటే అది ఎక్కడా దొరకదు అన్నమాట. ప్రతిదీ కూడా డబ్బుతో కొనుక్కుంటే మనకు వస్తుంది అనుకుంటే ముందుగా తెలిసినటువంటి మనసున్నటువంటి మనుషులు ఎవరైనా సరే కొనాలి అనుకుంటే మనశ్శాంతిని, ప్రశాంతతను, ప్రేమను, అనురాగాన్ని, ఆప్యాయతని నచ్చిన వ్యక్తులతో, అంటే జీవితంలో భాగస్వామిగా సంతోషంగా గడపడానికి, పిల్లలతో సంతోషంగా గడపడానికి, ఇలాంటివి మనకేంటంటే జీవితపరంగా ఉన్నటువంటి విలువైన ఆస్తులు, సంపాదన అనేది మనిషి యొక్క అవసరాన్ని బట్టి సంపాదన యొక్క ప్రాముఖ్యత అనేది పెరుగుతుంది. కానీ మనిషికి మనశ్శాంతి, ప్రశాంతత మించినటువంటి ఆస్తి అనేది ఇంకొకటి లేదు. నిజంగా అదృష్టవంతుడు, నిజంగా కోటీశ్వరుడు, నిజంగా ధనవంతుడు ఎవరు అంటే ఎవరైతే మనశ్శాంతిగా ఉంటారో, ఎవరైతే పడుకోగానే వెంటనే నిద్రలోకి వెళ్ళిపోయి కంటి నిండా నిద్రపోగలుగుతారో, ఎవరైతే తిన్నది అరిగించుకొని అంటే జీర్ణశక్తి అనేది బాగుంటుందో, అలాంటి ప్రతి ఒక్కరు కూడా నిజమైనటువంటి అదృష్టవంతులేనండి. కాబట్టి అదృష్టం అనేది ఎక్కడో ఉంటుంది అని ఎప్పుడూ కూడా బయట వెతుక్కోకూడదు. అది మన లోపల ఉంటుంది, మన మనసులోనే ఉంటుంది, మన ఆలోచన విధానంలోనే ఉంటుందన్నమాట. కాబట్టి ఈ వృశ్చిక రాశి వారు ఏంటంటే తెలిసి తెలియని తనంలో చిన్న వయసులో ఎక్కడో ఏదో సాధించాలి, ఎక్కడో ఏదో దొరుకుతుంది అని చెప్పేసి పరిగెడుతూ ఉంటారన్నమాట. వీరేంటంటే ఇప్పుడిప్పుడే కొంచెంగా తెలుసుకుంటున్నారు అసలు నిజమేంటి, నిజంగా సంతోషం అనేది డబ్బులోనే ఉందా లేదా మనకున్నటువంటి ఆ మనశ్శాంతిలో ఉందా అన్నటువంటి సత్యాన్ని తెలుసుకొని కాస్త ఆరోగ్యం మీద దృష్టి పెడుతున్నారు, దైవం వైపుగా దృష్టి పెడుతున్నారు, ఆధ్యాత్మికం వైపుగా దృష్టి పెడుతూ ఉన్నారు. అంటే కాస్త ప్రశాంతంగా ధ్యానం చేసుకోవటం, కంటి నిండా నిద్రపోవటం, అలాగే వాళ్ళు తృప్తిగా తినగలగడం, కుటుంబ సభ్యులతో ప్రేమగా ఉండగలగటం, ఇట్లాంటివన్నీ కూడా వృశ్చిక రాశి వారి యొక్క జీవితాన్ని మార్చి ఇలాంటి వాటి వైపు దృష్టి పెడుతున్నారు అని చెప్పుకోవచ్చు.
ఇలాగ వృశ్చిక రాశి వారి వ్యక్తిత్వం ఏంటంటే చాలా చాలా గొప్పగా ఉంటుందన్నమాట. ఎంతసేపటికి వారి మనస్తత్వం పరిగెత్తి పాలు తాగడం కన్నా కూడా నిలబడి నీళ్లు తాగుదాం అనుకునేటువంటి వ్యక్తిత్వం కాబట్టి వీరికి చాలా వరకు కూడా ఆ దైవానుగ్రహం అనేది పుష్కలంగా ఉంటుందన్నమాట. ఎందుకంటే ఎంత వేటాడినా, ఎంత పరిగెత్తినా, ఎంత తపన పడ్డా, ఎంత ఆశపడ్డా కూడా దైవం మనకు ఎంతైతే ఇవ్వాలని రాసిపెట్టి ఉంటుందో, మన జీవిత పరంగా ఎంతైతే సొంతం చేసుకోవాలని రాసిపెట్టి ఉంటుందో అంతే దక్కుతుందన్నమాట. కాబట్టి ఎప్పుడూ కూడా మనిషికి సంపద కంటే మనశ్శాంతి, తృప్తి, ఆరోగ్యం ఇవి ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళే రాజులవుతారు అన్నమాట. కాబట్టి చక్కగా మీరు ఇలాంటి జీవిత సత్యాలు తెలుసుకోవడం అనేది చాలా గొప్ప విషయంగా చెప్పుకోవచ్చు. అలాగే వీరేంటంటే పని మీద కూడా చాలా శ్రద్ధ పెడుతూ ఉంటారన్నమాట. వీరు చేసేటువంటి ఏ పని అయినా కూడా చాలా శ్రద్ధతో, చాలా బాధ్యతగా ఆ పనిని పూర్తి చేస్తారు. మీకు ఎవరైనా ఆ ఒక్క పని అప్పచెబితే ఆ పని ఎంత పర్ఫెక్ట్గా వస్తుంది అంటే ఇక ఎక్కడా కూడా వెతకడానికి వంక అనేది లేకుండా దొరకదన్నమాట. అంత చక్కగా చేస్తారు. అలాగే ఆ పనికి తగినటువంటి ఫలితాన్ని కూడా మీరు చక్కగా చూడగలుగుతారన్నమాట. గతంతో పోల్చుకుంటే మీకు కలుసుబాటు కూడా బాగా ఉంటుందండి. ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం వల్ల మీకు చాలా వరకు కూడా ధనపరమైనటువంటి సమస్యలు తగ్గాయని చెప్పుకోవచ్చు. అలాగే అప్పుల సమస్యల నుంచి కూడా ఇప్పుడిప్పుడే మీరు బయటపడుతూ ఉన్నారు. ఇక మీకు ముందు భవిష్యత్తులో కూడా మీ భవిష్యత్తు అంతా కూడా చాలా చక్కగా ఉంటుందన్నమాట. మీ కుటుంబం అంతా కూడా మీకు అనుకూలిస్తుంది. ప్రేమానురాగాలు పెరుగుతాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేది పెరుగుతుంది. మీ పనిలో మీకు మంచిగా కలిసిబాటు అనేది ఉంటుంది. అలాగే ఇక రూపాయి వెనకేసుకునేటువంటి అదృష్టం కూడా ఉంటుంది. అవకాశాలు కూడా వస్తాయి. స్థిరాస్తులు కూడా మీకు రెట్టింపు అవుతాయి. అంటే పెరుగుదల, ఆస్తి మీకు ఎంతైతే కొన్నారో దానికి రెట్టింపు ధనాన్ని మీరు చూడగలుగుతారు. అలాగే వీరేంటంటే ఏదైనా ఇల్లు మార్పిడి కానివ్వండి, స్థలాల మార్పిడి కానివ్వండి, ఇట్లాంటివి చేసే అవకాశం అనేది ఉంటుంది. నూతనంగా ఏదైనా భూమి కొనుగోలు కానివ్వండి, లేదా ఇంటి గృహ నిర్మాణాలు కానివ్వండి, ఇలాంటివి ఏమన్నా కొనుగోలు చేసేటువంటి అవకాశాలు కూడా పుష్కలంగా ఉన్నాయన్నమాట. ఇక వృశ్చిక రాశి వారు ఏంటి అంటే చాలా వర్క్ కూడా మీకు అంత బాగుంటుందన్నమాట. ఈ జూన్ నెల వచ్చేటప్పటికి మీరు బాగా బిజీగా ఉంటారు. అలాగే ఈ 3 రోజుల్లో కూడా ఎవరైనా ప్రయాణాలు చేసే అవకాశాలు అనేవి ఉంటుంది. అంటే మీ ముఖ్యమైనటువంటి పనుల్లో ఆ పనికి బయటకు వెళ్ళే అవకాశం అనేది ఉంటుంది. ఆ పనులు కూడా చక్కగా సవ్యంగా పూర్తవుతాయి. ఆ పనులు కూడా మీకు లాభదాయకంగా ఉంటాయి. ఆ పనుల వల్ల మీరు మానసికంగా తృప్తి పడగలుగుతారు. అలాగే ఇష్టమైన వారితో కాసేపు ఫోన్లో చక్కగా మాట్లాడగలుగుతారు, సంతోషపడగలుగుతారు. కుటుంబ సభ్యులతో కూడా సంతోషంగా ఉంటారు. ఇష్టమైనటువంటి ఆహారాన్ని తినగలుగుతారు. ఇంకా ఏంటంటే డబ్బు అనేది ఖచ్చితంగా మీ చేతికి అందుతుంది. డబ్బును చూడగలుగుతారు. వృధా ఖర్చులు వస్తూ ఉంటాయి, కానీ మళ్ళీ వాటిని ఎలా సంపాదించుకోవాలన్న దాని మీద మళ్ళీ మీరు దృష్టి పెడతారు. కాబట్టి ఆర్థిక సమస్యలు చాలా వరకు కూడా తగ్గుతాయి. కాస్తో కూస్తో ఉన్నప్పటికీ కూడా ఆ దైవానుగ్రహం వల్ల మళ్ళీ మీకు డబ్బు అనేది చేతికి అందుతుంది. అలాగే మీరేంటంటే కాస్తంత దైవానికి దగ్గరగా ఉండాలి. ఇంట్లో కూడా దీపారాధన చేసుకుంటూ ఉండాలి. అలాగే మీరు అనవసరపు ఖర్చులు లేదన్నా ఉంటే తగ్గించుకొని, అంటే ఎంతసేపటికి మీ పర్సనల్ పనుల మీద ఎక్కువగా ఖర్చులు పెట్టుకుంటూ ఉంటారు. అలా కాకుండా కాస్తంత ఏదైనా దాన ధర్మాలు చేయటమో, లేదన్నా పేద విద్యార్థులకు పుస్తకాలు, అంటే చదువుకోవడానికి కూడా కష్టం ఉంటుంది, అట్లాంటి వారికి ఏదైనా బుక్స్ దానం చేయడం కానీ, లేదా ఒకరికి ఇద్దరికి మంచిగా డబ్బు కట్టేసి వారిని చదివించడం కానివ్వండి, లేదా ఒక పూట భోజనం పెట్టడం కానివ్వండి, లేదా ఎవరికన్నా లేని వాళ్లకు బట్టలు పంచడం కానివ్వండి, ఇట్లాంటివి చేయడం వల్ల మీరు చేసేటువంటి ఖర్చుల వల్ల మీకు పుణ్యం అనేది దక్కుతుందన్నమాట. మీకు బాగా కలిసి రావడానికి అవకాశం అనేది ఉంటుంది. దోషాలు కూడా పోతాయి. నరదృష్టి అనేది ప్రభావం కూడా చాలా వరకు కూడా తగ్గుతుందన్నమాట. ఇలా ఏంటంటే మీరు ఇలాంటి పనులు చేయటం వల్ల మీకు బాగా బ్రహ్మాండంగా ఉంటుందండి. మీ పరంగా ఉన్నటువంటి దోషాలు కూడా తొలగిపోతాయి. ఆ దైవం యొక్క అనుగ్రహంతో మీ చేయి ఎప్పుడూ కూడా పై స్థాయిలో ఉంటుంది. అలాగే ఒకరి దగ్గరకు వెళ్ళి మీరు చేయి చాచేటువంటి పరిస్థితి ఎప్పుడూ రాదన్నమాట. అలా మీరు ఏంటంటే ఎప్పుడూ కూడా హ్యాపీగా ఉండడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇంకా ఈ వృశ్చిక రాశి వారిలో ఎవరైతే విద్యార్థులు ఉన్నారో ఆ విద్యార్థులకు కూడా మంచిగా చదువుకొని, వాళ్ళు చక్కగా చదువుకొని ఏదైతే అవ్వాలనుకుంటున్నారో అవి సాధించే అవకాశం అనేది ఉంటుంది. అలాగే గవర్నమెంట్ జాబ్ కోసం ఎదురు చూసే వాళ్ళకి గవర్నమెంట్ ఉద్యోగాలు కూడా అనుకూలిస్తాయి. అలాగే సంతానం లేని వారికి కూడా సంతానం అనేది కలుగుతుంది. వివాహం కాని వారికి కూడా మంచి సంబంధాలతో వివాహం అనేది జరుగుతుంది. ప్రేమ జీవితంలో కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. మొదట్లో ఒడిదుడుకులు ఉన్నప్పటికీ కూడా ప్రేమ అభిమానాలు అనేవి పెరుగుతాయి. ఒకరిని ఒకరు అర్థం చేసుకుని ప్రేమగా సంతోషంగా ఉంటారు. కోర్టు కేసులు కూడా మీకు అనుకూలంగా ఉంటాయి. కాకపోతే ఈ జూన్ నెలలో ఏంటంటే బాగా బిజీగా ఉంటారు. చేతిలో
70% మాత్రం కాస్తో కూస్తో ఇబ్బందులు ఘనపరంగా ఉన్నప్పటికీ కూడా అవన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే మీరు ఏంటంటే మీకు నరదృష్టి అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. ఆ నరదృష్టి నుంచి మీరు బయటపడాలి అంటే మీరు కాస్త ఎర్రనీళ్ళు ఉంటాయి కదండి, ఆ ఎర్రనీళ్ళతో దిష్టి తీసుకోండి. అలాగే కడవ దిష్టి అంటారు, మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి తెలుస్తుంది అన్నమాట. ఆ కడవ దిష్టి కూడా మీరు తీసుకోవడం వల్ల మీకు దిష్టి ప్రభావం అనేది చాలా వరకు కూడా తగ్గుతుంది. ఎందుకంటే మీ మీద నరదృష్టి చాలా ఎక్కువగా ఉంటుంది. మీ బాధలు ఏదో మీరు పడుతూ ఉంటే నిజానికి జనాలు ఏంటంటే బ్రహ్మాండంగా ఉన్నట్లుగా కనిపిస్తూ ఉంటున్నారన్నమాట. కాబట్టి అనవసరమైనటువంటి ఈ దిష్టి వల్ల చాలా ఇబ్బందులు కూడా మీరు మీ జీవితంలో తలెత్తుతాయి. కాబట్టి మీరేంటంటే ఎంతసేపటికి కూడా దిష్టి మీద అనేది దృష్టి ఉంచి చిన్న చిన్న మీకు చేతనైనంత రాళ్ళ ఉప్పుతోగా తీసేసుకోవడం, కాస్త మిరపకాయలు తిప్పేసి నిప్పుల్లో వేయడం, కడవ దిష్టి తీసేసుకోవడం వల్ల కూడా ఎర్రనీళ్ళు ఉంటాయి కదండి, అలా ఎర్రనీళ్ళతో దిష్టి తీసుకోవడం ఇలాంటివన్నీ చేస్తూ ఉండాలి. అలాగే మీ మీద మీకేంటంటే గొడవలు పెట్టాలని చూసేవాళ్ళు, మీకు తగువులు పెట్టాలని మనస్పర్ధలు పెట్టాలని చూసేవాళ్ళు చాలామంది కూడా మనశ్శాంతి లేకుండా చేయాలని చెప్పేసి చూస్తూ ఉన్నారు. మీ ముందు ఒకలాగా మీ వెనకాల ఒకలాగా వెనకాల గోతులు తవ్వుతున్నారు. కాబట్టి జనాలతో చాలా జాగ్రత్తగా ఉండండి. ప్రతిదీ కూడా ఎదుటివారి మాట వినవద్దు, ఎదుటివారి మాటలు నమ్మొద్దు. ఎదుటివారి మీకు ఎక్కువగా అబద్ధాలు చెప్పే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఎంత కుటుంబ సభ్యులైనా సరే ఎంత నమ్మాలో అంతవరకే నమ్మండి. ప్రతిదీ గుడ్డిగా నమ్మితే మాత్రం మీరు ఖచ్చితంగా ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం అనేది ఉంటుంది. ఎందుకంటే ఒకసారి చెడ్డవారు మంచివారుగా, మంచివారు చెడ్డవారుగా కనిపిస్తారు. కాబట్టి అలా ఎప్పుడూ కూడా అనుకోకూడదు. మనవారైనా కూడా ఒకసారి మనల్ని ఇబ్బంది పెట్టే అవకాశం అనేది ఉంటుంది. ఒక్కొక్కసారి బయట వాళ్ళైనా కూడా సహాయం చేసే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి అది మన మనసును బట్టి మనం అర్థం చేసుకోగలగాలి. పరిస్థితిని బట్టి జాగ్రత్త అనేది తప్పనిసరిగా అది తీసుకోవాలి. అలాగే మీరేంటైతే సరదాగా ఉండండి, అంటే సరదాగా చక్కగా మంచిగా రెడీ అవ్వడం, శుభ్రంగా ఉండడం, లక్ష్మీ కళ అనేది ఎప్పుడూ కూడా వీరిలో ఉట్టి పడుతూ ఉన్నట్టుగా ఉంటారనమాట. ముఖంలో ఒక తేజస్సునిస్తుంది. వృశ్చిక రాశి వారికి పుష్కలంగా ఉంటుంది. కాబట్టి వీరి దగ్గర ఎప్పుడూ కూడా ధనం అనేది చేతిలో ఆడుతూ ఉంటుందన్నమాట. అంటే ఎప్పుడు కూడా ఎంత లేని స్థితిలో కూడా వీరి చేతిలో ఎంతో కొంత ఉంటాయి. వీరి దగ్గర ధనం అనేది నిల్వ ఉంటుంది, లేకుండా అయితే మాత్రం ఉండదు. అలాగే డబ్బు విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉంటారు, అంటే చాలా గట్టిగా ఉంటారు. ఎవరు ఖర్చు చేయరన్నమాట. బాగా పొదుపు చేస్తారు, పిసినారితనంగా కూడా ఉంటారని చెప్పుకోవచ్చు. ఇట్లా వృశ్చిక రాశి వారికి అయితే ఇలా ఉంటుంది. వారి యొక్క వ్యక్తిత్వం కూడా చాలా ఉంటుందన్నమాట. ఈ జూన్ నెలలో మీకు ఎటువంటి తిరుగు లేదు, మీరు సంతోషంగా ఉంటారు. అలాగే బిజీగా కూడా ఉంటారు. కాస్త కోపం కూడా ఉంటుంది. కాస్త కోపాన్ని కూడా తగ్గించుకోగలిగితే మీకు అంతా చాలా మంచిగా ఉంటుందన్నమాట. అర్థమైంది కదండి. వృశ్చిక రాశి వారికి జూన్ నెలలో ఏంటి అనేది. ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమందికి చేరే అవకాశం అనేది ఉంటుంది. అలాగే మీకు తెలిసిన వృశ్చిక రాశి మిత్రులకు ఎవరైతే ఉన్నారో వారికి షేర్ చేసి వాళ్ళకి హెల్ప్ చేసిన వారు అవుతారు. కాబట్టి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ కామెంట్ బాక్స్లో ఓం నమః శివాయ అని ఒక చిన్న కామెంట్ చేయడం వల్ల ఆ పరమశివుడి యొక్క ఆశీస్సులతో మీకు అష్టైశ్వర్యాలతో తులుగుతారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఆ పరమశివుడి మీద మీకున్నటువంటి గౌరవంతో, ప్రేమతోటి వీడియోకి లైక్ చేస్తారని కోరుకుంటూ మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం. వీడియోని పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.